హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను అండర్‌గ్రౌండ్ మైన్స్‌లో ఎలాంటి ట్రాన్స్‌ఫార్మర్‌ని వాడతారనే విషయం గురించి చెప్తాను. జనరల్లీ మనం చూస్తూ ఉంటాం బయట సర్ఫేస్ మీద వాడేటటువంటి ట్రాన్స్‌ఫార్మర్స్ అన్నీ కూడా ఆయిల్‌తో రన్ అవుతాయి. ఆ ట్రాన్స్‌ఫార్మర్స్‌ని మనం చాలా ట్రాన్స్‌ఫార్మర్స్ చూసే ఉంటాము. పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్ కానివ్వండి, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్సే కానివ్వండి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్స్. ఈ ట్రాన్స్‌ఫార్మర్స్ అన్నీ కూడా ఆయిల్ కూల్డ్ ఉంటాయి. వాటి లోపల ఆయిల్ అనేది ఉంటుంది. ట్రాన్స్‌ఫార్మర్ అనేది హీట్ ఎక్కిన కొద్దీ ఆయిల్ అనేది దాన్ని కూల్ యూజ్ అవుతుంది. బట్ ఈ ట్రాన్స్‌ఫార్మర్స్ వల్ల మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇది బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సర్ఫేస్ మీద వాడేటటువంటి ట్రాన్స్‌ఫార్మర్స్ జనరల్లీ మనం చూసేటటువంటి ట్రాన్స్‌ఫార్మర్స్ బర్న్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుందన్నట్టు. అవి ఫ్లేమ్ ప్రూఫ్ కాదన్నట్టు. సో, మరి అండర్‌గ్రౌండ్ మైన్స్‌లోకొచ్చేసరికి ఏమవుతుందంటే, మైన్స్ లోపల అండర్‌గ్రౌండ్ లోపల ఏముంటుందంటే గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. గ్యాస్ అనేది ఎవాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ అండర్‌గ్రౌండ్ మైన్స్ లోపల మనము చిన్న స్పార్క్ వచ్చినా సరే అది పెద్ద మంట మండిపోతుంది. అది చాలా బర్న్ అయిపోతుంది. మైన్ మొత్తం కూడా బర్న్ అయిపోతుంది. అండ్ అండర్‌గ్రౌండ్ మైన్స్ లోపల కూడా మనకు పెద్ద పెద్ద మెషినరీస్ ఉంటాయి. వాటెవర్ ద మైన్ ఇట్ ఈస్, ద మైన్ మే బీ గోల్డ్ మైన్ ఆర్ కోల్ మైన్ ఆర్ లేకపోతే ఇంకేమన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైన్, ఐరన్ మైన్ కానివ్వండి, కాపర్ మైన్ కానివ్వండి, వాటెవర్ ద మైన్ ఇట్ ఈస్. ఆ మైన్ లోపల మెషినరీ రన్ అవ్వాలంటే దానికి ఎలక్ట్రిసిటీ సప్లై అనేది ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ సప్లై ఇవ్వకపోతే ఆ మెషినరీ అనేది రన్ అవ్వదు. మరి అంత పెద్ద మెషినరీ నడవాలి అంటే దానికి తగ్గట్టు సప్లై వోల్టేజ్ విత్ రేటెడ్ కరెంట్ మనం పంపించాల్సి ఉంటుంది. అంత పవర్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ రన్ అవ్వాలంటే దానికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పవర్ మనం ఇన్పుట్ ఇస్తేనే అది రన్ అవుద్ది. బట్ అటువంటి పెద్ద మెషినరీకి అంత సప్లైని ఏ విధంగా ఇవ్వాలి మరి? ఇన్‌కేస్ ఏదైనా బర్న్ అయిపోయిందనుకోండి, అంత వోల్టేజ్‌ని లోపలికి పంపించడం వల్ల ఇన్‌కేస్ ఏదైనా బర్న్ అయిపోయిందనుకోండి, అది వెరీ డేంజరస్ టు ద హ్యూమన్ లైఫ్. దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్‌సైడ్ ఆఫ్ ద అండర్‌గ్రౌండ్. దట్ ఇక్కడనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఏంటి అంటే, మామూలుగా సర్ఫేస్ మీద వాడేటటువంటి ట్రాన్స్‌ఫార్మర్స్ కాకుండా ఇంజినీర్స్ ఏం చేశారు అంటే, ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్‌ని డిజైన్ చేశారు. దాన్నే ఏమంటామంటే ట్రాన్స్-స్విచ్. వాట్ ఈస్ ఎ ట్రాన్స్-స్విచ్ మీన్స్? ఎ ట్రాన్స్-స్విచ్ ఈస్ ఎన్ ఎయిర్ కూల్డ్ ట్రాన్స్‌ఫార్మర్. దీని లోపల ఆయిల్ ఉండదు. కంప్లీట్లీ ఇది ఎయిర్ కూల్డ్. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఎయిర్ కూల్డ్ ట్రాన్స్‌ఫార్మర్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఫీడ్ ద సప్లై టు ద మిషనరీ విత్ ఇన్ ద మైన్. మైన్ లోపల ఉన్నటువంటి మెషినరీకి సప్లైని ఫీడ్ చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ని ట్రాన్స్-స్విచ్ అని అంటాం. మన బయట సర్ఫేస్ మీద మనకున్నటువంటి ఎక్విప్మెంట్స్‌కి సప్లై ఇచ్చే ట్రాన్స్‌ఫార్మర్స్‌ని ట్రాన్స్‌ఫార్మర్స్ అంటాము. బట్ అండర్‌గ్రౌండ్ మైన్స్‌లో మాత్రము ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ని ట్రాన్స్-స్విచ్ అని అంటాం. ఈ ట్రాన్స్-స్విచ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది ఫ్లేమ్ ప్రూఫ్. బర్న్ అయ్యే ఛాన్సెస్ వెరీ 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 లెస్. ఆ బర్న్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే దాని కన్‌స్ట్రక్షనే ఆ విధంగా ఉంటుంది. ట్రాన్స్-స్విచ్ యొక్క బాడీ మొత్తం కూడా రిబ్డ్ మైల్డ్ స్టీల్‌తో తయారు చేసి ఉంటుంది. ఇన్‌కేస్ ఏమన్నా ఫైర్ ఏమన్నా లోపల అకర్ అయిందనుకోండి ట్రాన్స్-స్విచ్ లోపల, అది లోపలనే ఉంటుంది. బట్ బయటికి మాత్రం రాదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ట్రాన్స్-స్విచ్. బయటకి ఒకవేళ వచ్చిందనుకోండి, ఏదైనా స్పార్క్ ఏమైనా బయటకు వచ్చిందనుకోండి, అది మైన్ లోపల ఉండేటటువంటి గ్యాస్‌తోని రియాక్ట్ అయిపోయి ఇంకా మండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దట్ ఈ ట్రాన్స్-స్విచెస్ అన్నిటిని కూడా మొత్తం ఫ్లేమ్ ప్రూఫ్‌గా తయారు చేస్తారు. అండ్ ఈ ట్రాన్స్-స్విచెస్‌కి ప్రైమరీలో ఏం పెడతారంటే ఇన్‌బిల్ట్ బ్రేకర్ పెడతారు. ఈ బ్రేకర్ అనేది అయితే SF6 గ్యాస్ సర్క్యూట్ బ్రేకర్ అన్నా అయి ఉంటుంది, లేకపోతే వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అన్నా అయి ఉంటుంది. ద టైప్ ఆఫ్ బ్రేకర్ will depends upon the customer. The type of breaker used within this ట్రాన్స్-స్విచ్ it depends upon the customer. అతని మైండ్ కండిషన్ని బట్టి, అక్కడ ఉండేటటువంటి గ్యాసెస్ని బట్టి, అండ్ వాడేటటువంటి వోల్టేజ్ని బట్టి ఈ SF6 బ్రేకర్ పెట్టాలా లేకపోతే వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ పెట్టాలా అనేది డిసైడ్ చేస్తారు. ఈ ట్రాన్స్-స్విచ్ దీని యొక్క కాన్ఫిగరేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రైమరీలో డెల్టా ఉంటుంది, అండ్ సెకండరీకి వచ్చేసరికి స్టార్ కనెక్షన్ ఉంటుంది. ట్రాన్స్-స్విచ్ యొక్క రేటింగ్స్ కూడా అంటే ఏ విధంగా ఉంటాయంటే, దాని వోల్టేజ్ రేటింగ్స్ కూడా బిలో 6.6 kV ఎట్ ప్రైమరీ. 6.6 kV కన్నా ఎక్కువ వోల్టేజ్ ట్రాన్స్-స్విచ్లో యూజ్ చేయట్లేదు. ఇప్పటివరకు అయితే 6.6 kV కన్నా ఎక్కువ వోల్టేజ్ని అలో చేయట్లేదు మైన్ లోపలికి. ట్రాన్స్-స్విచెస్ని వాడడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ది ఫ్లేమ్ ప్రూఫ్.
దీనికి వీల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేయొచ్చు. సో మొబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ దీనికి ప్రైమరీ మెయిన్ అంటూ సపరేట్గా బ్రేకర్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇన్బిల్ట్ బ్రేకర్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎయిర్ కూల్డ్ ట్రాన్స్ఫార్మర్. ఇది ఎయిర్ కూల్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి ఇందులో ఆయిల్ పోయడం, ఆయిల్ని మెయింటైన్ చేయడం ఇలాంటిదంటే ఏముండదు. ఆయిల్ లేనందువల్ల ఈ ట్రాన్స్ఫార్మర్స్లో గ్యాస్ ఆపరేటెడ్ రిలే, బక్కల్ రిలే అనేది ఏముండదు. ఎక్స్ప్లోషన్ వెంట్ ఉండదు. ఎక్స్ప్లోషన్ వెంట లేదు కదా, సరే పిఆర్వి ఉండదు అంటే పిఆర్వి కూడా ఉండదు. వై? బికాస్ పిఆర్వి అనేది ఇది కూడా ఒక గ్యాస్ ఆపరేటెడ్ డివైసే. మనకు అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ లేదు కాబట్టి గ్యాస్ అనేది ఏమి ఎవాల్వ్ కాదు కాబట్టి ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ కూడా ఉండదు. దీనికంటూ ఒక కన్జర్వేటర్ ట్యాంక్ ఉండదు. బ్రీతర్ కూడా ఉండదు. కంప్లీట్లీ ఇట్ ఈస్ ఏ వెరీ సేఫ్టీ ఎక్విప్మెంట్. ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇదే ట్రాన్స్విచ్ యూనిట్. సో ఇది ట్రాన్స్విచ్ యొక్క బాడీ చూడండి, ఇది ఏ విధంగా ఉందో, మొత్తం ఒక బండలాగా ఉంటుంది. కంప్లీట్లీ ఎయిర్ కూల్డ్ అండ్ ఫ్లేమ్ ప్రూఫ్ ట్రాన్స్ఫార్మర్ ఇది. సో చూడడానికి ట్రాన్స్విచ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అట్ ప్రజెంట్ ఇదైతే సర్ఫేస్ మీద ఉంది, అండర్ గ్రౌండ్ మైన్ లోపల కాదు. అక్కడ అవసరం లేదేమో కావచ్చు, మరి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీద పెట్టేశారు. దీని మీద ఉంది కాబట్టి దీన్ని ఇట్లా వీడియో షూట్ చేయగలుగుతున్నాను. లోపల ఉంటే మొత్తానికి ఏం కనబడదు అసలు వీడియో తీసినా కూడా. సో అది ప్రైమరీ ఛాంబర్ అండ్ దిస్ ఇస్ ద సెకండరీ. ఇక్కడ అవుట్ గోయింగ్ లైన్ మనకు కనబడుతుంది, 550 volts లైన్ అది. అండ్ ఈ సెకండరీ ఛాంబర్ ఇక్కడ రాసింది చూడండి, 550 volts సెకండరీ ఛాంబర్ అని. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్రైమరీ ఛాంబర్ దగ్గర సైడ్కు ఇన్కమింగ్ లైన్ ఇచ్చారు ఇది. సో ఇది 3.3 kV లైన్ ఇచ్చారు దీనికి. త్రీ ఫేస్ ఇన్కమింగ్ ఇచ్చారు. మామూలుగా ప్రైమరీలో ఒక అమ్మీటర్ ఇచ్చారు అండ్ 2 సెలెక్టార్ స్విచ్చెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక వోల్ట్ మీటర్ ఉంది. వోల్ట్ మీటర్ రీడింగ్ కూడా చూడండి, 3.3 kV అని కనబడుతుంది. ప్రైమరీలో ఇది ప్రజెంట్ రన్నింగ్ కండిషన్లో ఉంది. సో దిస్ ఈస్ ద ఐసోలేటర్. ఐసోలేటర్తో ఏం చేస్తాము అందరికీ తెలిసిన విషయమే. సర్క్యూట్ని మొత్తం ఐసోలేట్ చేయడానికి ఐసోలేటర్స్ని యూజ్ చేస్తాము. కింద మనకు ట్రాన్స్విచ్ యూనిట్ యొక్క నేమ్ ప్లేట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏంటిది అర్థం అవ్వట్లేదు. సో ఈఎల్ ట్రిప్ ఉంది, ఎర్త్ లీకేజ్ అయినప్పుడు ట్రిప్ కానీ అక్కడ ఒకటి ఉంది మనకు. ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంది, ఇది ఏంది అంటే స్ప్రింగ్ చార్జ్ చేయనీకి. సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మన ట్రాన్స్విచ్ యూనిట్స్కి ప్రైమరీలో VCB కానివ్వండి లేకపోతే GCB కానివ్వండి ఉంటుంది. సో SF6 బ్రేకర్ ఆర్ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్. ఇక్కడ VCB ఉంది అండ్ ఈ VCBకి స్ప్రింగ్ చార్జ్ చేయడానికి ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంది. సో VCB ఆన్ అని ఇక్కడ ఒక ఇండికేషన్ ఉంది చూడండి, ఆన్ అండ్ ఆఫ్. ఆన్లో ఉంది కాబట్టి రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది. ఇక్కడ ఈ ట్రాన్స్విచ్కి చూసుకున్నట్టయితే త్రూ గోయింగ్ అని ఉంది. సో మనం పక్కకి ఇంకేమైనా కనెక్ట్ చేసుకోవాలి అనిపిస్తే దాని లోపల బస్ బార్స్ ఉంటాయి, ఆ బస్ బార్స్తోని త్రూ గోయింగ్ ద్వారా ఇంకేదైనా ఎక్విప్మెంట్ని మనము కనెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ సెకండరీ ఛాంబర్లో ఏమున్నాయో చూద్దాము. 550 volts సెకండరీ ఛాంబర్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈఎల్ రీసెట్ గురించి ఒకటి ఉంది. సో అమ్మీటర్ సెలెక్టర్ స్విచ్ ఉంది, ఇక్కడ లోడ్ ఉన్నట్టుంది, ఇది నడుస్తుంది. దగ్గర 100 amps ఏమో ఫ్లో అవుతున్నట్టున్నాయి.
అండ్ వోల్టేజ్ వచ్చేసరికి వోల్ట్ మీటర్లో 550 చూపెడుతుంది. ఇంతకుముందు చూసాంగా కేబుల్. అండ్ ఇది వోల్ట్ మీటర్కి సంబంధించినటువంటి సెలెక్టార్ స్విచ్. ఈఎల్ టెస్ట్ చేయడానికి అక్కడ ఒకటి ఉంది. కింద ఇక్కడ కూడా మనకు ఏదో నేమ్ ప్లేట్ డీటెయిల్స్ లాగా కనబడుతుంది. సో వోల్టేజ్, ఫేస్, సిటిఆర్ రేషియో అవే ఉన్నాయి అన్నీ. నెక్స్ట్ ఇక్కడ ఒక రిలే ఉంది. అండ్ మీద ఏమున్నాయంటే 2 ఇండికేటింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మామూలుగా మన బయట ఉండే సర్ఫేస్ మీద ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్కి ఎర్తింగ్ అనేది ఏ విధంగా చేస్తారంటే సాలిడ్ ఎర్తింగ్ అని అంటాము. బట్ ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్కి వచ్చేసరికి ఎర్తింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే రెసిస్టెన్స్ ఎర్తింగ్ చేస్తారు. సో ఇక్కడ స్టార్ పాయింట్ని ఏం చేస్తారంటే ఒక రెసిస్టర్ ద్వారా గ్రౌండ్ చేస్తారు అన్నట్టు. వై? బికాస్ టు లిమిట్ ద ఫాల్ట్ కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద గ్రౌండ్. అండ్ అక్కడ వాడే రెసిస్టర్ని ఏమంటారంటే ఎన్జిఆర్ అని అంటారు, న్యూట్రల్ గ్రౌండ్ రెసిస్టెన్స్ అని అంటారు.